రోజు మా ఇంట్లో చిన్న హౌస్ పార్టీ పెట్టుకున్నాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని ఫ్రై అయిపోయి. ఇక్కడేమో బగారా అండ్ ఇక్కడేంటి చికెన్ అవుతుంది. ఓకే ఓకే అక్కడ మటన్ స్టార్ట్ చేశారు. మనకు ఒక్కసారి ఇది పీస్ బాయిల్ అయిపోయింది అనుకునే స్టేజ్లో, ఒక 90% వరకు కుక్ అయిపోయింది పీస్ అనే స్టేజ్లో హైలో పెట్టి మూత తీసేసి అట్లా 2 మినిట్స్ అట్లా కలుపుతుంటే రోస్ట్ అయిపోతుంది. మంచి రోస్ట్ అయిపోతుంది. ఇది ఓవర్ఫ్లో అవుతుందో ఏవో నాకు తెలియదు సామే. సో ఇలా మంత్లీ చక్కగా ఇలాంటి ఒక వాక్యూమ్ క్లీనర్తో తుడుచుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. మొత్తం అంతా ఎలా వచ్చేసిందో. కంగారు పెట్టుకున్నా, నాకు కంగారు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఎస్, ఈరోజు వ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదే మన ఆగ్రోటెక్ అనమాట. అదే మన ఆగ్రో రీగల్ ప్లస్ 2-in-1 వాక్యూమ్ క్లీనర్. ఇది నాకు ఈ మధ్యకాలంలో చాలా 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 యూజ్ అయింది. సో అందరికి ఏదైనా యూజ్ అవుతుందని చెప్దాం అనుకుంటున్నాను. ఎస్, ఇది 2-in-1 వాక్యూమ్ క్లీనర్ అనమాట. యాక్చువల్గా నేను చాలా బ్రాండ్స్ వాక్యూమ్ క్లీనర్ వాడాను, బట్ ఇది ది స్పెషల్. ఎందుకంటే 100కి 100% మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తుంది. మైనర్ డస్ట్ కూడా అది క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం చూసేద్దాం ఒకసారి అది ఎలా వర్క్ చేస్తుందో. సో ఇది ఇన్స్టలేషన్ చాలా ఈజీ అండి. ఇలా ఉంది కదా. ఫస్ట్ అయితే మనం రాడ్ ఇట్లా పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ చిన్న క్లిప్ ఉంది, ఇది జస్ట్ క్లిప్ అయిపోతుంది. హ్యాండిల్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇదైతే జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే. ఇలా లోపల నొక్కితే స్టక్ అయిపోతుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది. లేదు మనం చిన్న చిన్నవి అట్లా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది తీసి ఇలా పెట్టుకోవాలి. సో ఇట్లా వెరీ ఈజీ. సో ఇలా మంత్లీ చక్కగా ఇలాంటి ఒక వాక్యూమ్ క్లీనర్తో తుడుచుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. మొత్తం అంతా ఎలా వచ్చేసిందో, అంటే ఆ నెట్కి ఆ మొత్తం డస్ట్ అంతా ఎట్లా అబ్జర్వ్ చేసిందో. ఇంత దుమ్ముందా అనిపించింది నాకు ఈ వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేసిన తర్వాత. అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. బ్రష్తోని చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ యువతల వైపు కూడా మనం అది ఎక్స్టెన్షన్ తీయగానే ఎక్స్ట్రా డస్ట్ ఏదైనా ఉంటే మొత్తం వచ్చేస్తుంది. వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత డస్ట్ అనేది ఇది తీసుకున్నదో మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎంత డస్ట్ వచ్చింది ఏంటి అనేది. మొత్తం అసలు ఇది ఇల్లు క్లీన్ చేసిన హౌస్లోని ఇంత డస్ట్ ఉండడం వామ్మో అనిపించింది నాకైతే. మొత్తానికి చాలా చాలా బాగా కార్నర్స్లో కూడా ఇది క్లీన్ చేస్తుంది. కదండి, నాకైతే చాలా చాలా యూజ్ అయింది. ముఖ్యంగా కార్నర్స్లోని సోఫా అండ్ మ్యాట్రిసెస్ మీద చాలా డస్ట్ ఉంటుంది తెలియకుండా. అండ్ లిక్లేష్ కూడా మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాను. వాక్యూమ్ క్లీనర్తో వాళ్ళైతే ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇంట్లో పనులు చేయించడం పిల్లల చేత చాలా మంచి పని, వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో అందుకని చెప్పి ఇది వాళ్ళకి కూడా క్లీన్ చేసినట్టు ఉంటుంది అనమాట మంచిగా. సో మీకు కూడా కావాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ 100% వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మన వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఈ రోజు మా ఇంట్లో చిన్న హౌస్ పార్టీ పెట్టుకున్నాం. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది జరిగి సెప్టెంబర్లో జరిగింది. అప్పుడు వీడియో రికార్డ్ చేసుకున్నా, బట్ ఇప్పటి వరకు నేను
పోస్ట్ చేయలేదు. సో చేద్దాం అనుకుంటున్నా, పోస్ట్ చేయలేదు. అప్పుడు సెప్టెంబర్లోనే చిన్న హౌస్ పార్టీ పెట్టుకున్నాను అనమాట విత్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. అప్పుడు అవైలబిలిటీ ఉన్న ఫ్రెండ్స్తో మాత్రమే నేను పెట్టుకున్నాను. కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల కొంతమంది రాలేకపోయారు, అండ్ అవైలబుల్ ఉన్న వాళ్ళు వచ్చారు. సో ఎస్, ఈరోజు వచ్చేసి ఒక స్మాల్ హౌస్ పార్టీ. ఐ హోప్ మీరు ఈ వంటలు ఇవన్నీ చూసి ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరెవరు వస్తున్నారు వచ్చారు అనేది నేను మీకు కొద్దిసేపట్లోనే చూపిస్తాను. ఇవన్నీ చూసి ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా మనం అయితే బ్లాగ్ చూసేస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బ్లాగ్. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి నేను మంచిగా ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా మొత్తం వీడియో చూసేద్దాం. సో ఇందులో అయితే మనకి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఫ్రై అయిపోయి. సో ఇందులో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. మేము ఏంటంటే ఆల్రెడీ మార్నింగే 3 kgs చికెన్ అనేది మ్యారినేట్ చేసేసాము. సో ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొంచెం ఏమంటారు గరం మసాలా అన్నీ మిక్స్ చేసేసాము. కొంచెం కష్టపడాలి, ఎంత 3 kgsది మొత్తం. సో ఇప్పుడు దీన్ని కలపడం అనేది పెద్ద టాస్క్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంక నేను మటన్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి ఈ మటన్ స్టార్ట్ చేస్తున్నాను. మటన్ ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టి ఉడికించేసుకున్నానండి. ఓకే, సో ఎస్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆనియన్స్ అట్లా మీద వేసి కుక్కర్ పెట్టేసాను అనమాట. ఇందులో ఉడికించేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఇందులో మనం ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, తాలింపు వేసేసి పెరుగు వేసుకోవచ్చు. ఏం చేస్తున్నాను నేనుమా? సో ఇప్పుడు వచ్చేసి బగారా స్టార్ట్ చేసా. ఇందులో ఆయిల్, ఘీ, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నా. ఆయిల్లో అన్ని కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ మల్టీ టాస్క్. ఇక్కడేమో బగారా, అండ్ ఇక్కడేంటి? ఇది చికెన్ అవుతుంది. చికెన్ అవుతుంది. ఓకే ఓకే, అక్కడ మటన్ స్టార్ట్ చేశాను. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్. దిస్ ఈజ్ మై స్పెషల్. సరే, ఇప్పుడు ఇందులో నేను హోల్ గరం మసాలా వేసేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నా. లవంగ, యాలకులు, చెక్క, పువ్వు అండ్ కొంచెం షాజీరా ఇవన్నీ కూడా వేసేస్తాను అన్నమాట. ఇందులో షాజీరా అండ్ బిర్యానీ ఆకు, ఇది కంపల్సరీ వేయాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంది. దీన్ని ఇష్టం వచ్చినట్టు చింపేసేసేది. ఏ మాటకి ఆ మాట నీ ఆర్గనైజింగ్ బాగుందబ్బా. ఇక్కడేమో ఈ కప్పులు, ఇక్కడ ఇంకొకటి. నీ కిచెన్ చూపిస్తున్నాను, ఏమనుకోకు. సో దీని లోపల ఇంకొక స్టాండ్, ఈ నాకు తెలియదబ్బా. ఇక్కడ ఆయిల్స్కి ఇంకొక స్టాండ్, కింద క్లీనింగ్ ఈజీగా ఉండేలాగా. నైస్ నైస్ ఆర్గనైజింగ్. అండ్ ఇక్కడ ఇంకొకటి, బాటిల్స్ వేస్ట్ చేయకుండా సేవ్ చేయడం. ఎవరికైనా ఏమైనా కావాలంటే ఎమర్జెన్సీగా ప్యాక్ చేసి పంపించేయడానికి. ఇది ఒక చిన్న బుజ్జి బాస్కెట్. ఇప్పుడు శనగలు, రైస్. అంటే ఇప్పుడు ఇంట్లో కిడ్స్ ఉంటే ఏమవుతుంది అంటే గబుక్కుమని లిక్విడ్స్ కలపడం, లేకపోతే సాలిడ్స్ కలిపి ప్యాక్ చేసి ఇవ్వడం, ఇట్లా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు. అలాంటప్పుడు ఆ ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చేస్తే అవి పోయినా మనకి ఏం టెన్షన్ ఉండదు కాబట్టి. మటన్లో కూడా కొంచెం బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇది ఒక మంచి ఫ్లేవర్ అన్నమాట. ఆనియన్స్ ఇందులో మటన్లో బాగా ఇట్లా ఏమంటారు బ్రౌనిష్గా ఫ్రై అయితే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అంటే ఈ ఆనియన్స్ చాలా మంది హైలో పెట్టి మార్చేస్తారు, సిమ్లో పెట్టి ఓపిక్గా ఇంట్లో వాళ్ళే చేస్తారు. అవును, బయట వాళ్ళకి చెప్పామంటే అంత ఓపిక చేయరు. 3 పొయ్యిల మీద 3 వంటకాలు. నీ హెయిర్ కలర్ కూడా బాగుందబ్బా.
టడడా చికెన్ ఫ్రై. సో ఇది ఇంకొక గంటన్నర పడుతుందిగా చికెన్ ఫ్రై రోస్ట్ అవ్వడానికి ఈజీగా, అందుకే ముందు స్టార్ట్ చేసేది. మనకు ఒక్కసారి ఇది పీస్ బాయిల్ అయిపోయింది అనుకునే స్టేజ్లో, ఒక 90% వరకు కుక్ అయిపోయింది పీస్ అనే స్టేజ్లో హైలో పెట్టి మూత తీసేసి అట్లా 2 minutes అట్లా కలుపుతుంటే రోస్ట్ అయిపోతుంది, మంచి రోస్ట్ అయిపోతుంది. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో మేము చెప్తాం. ఓకే, నిదానమే ప్రధానం అన్నట్టు నా సంబతం లేనట్టు ఉడుకుతుంది కుక్కర్లో. ఈ కడాయి ఎక్కడ తీసుకున్నాం? హోమ్ సెంటర్. కర్రీస్ బాగా నాన్ స్టిక్ అది, నాన్ స్టిక్ అండ్ గ్రెనేట్ మోడల్లోని నాన్ స్టిక్ గ్రెనేట్. రోస్ట్ లాంటివేమో ఇలాంటి గిన్నెల్లోనే బాగుంటాయి. ఎస్, బయట ఇలా ఉంది కానీ లోపల థిక్ మెటీరియల్ ఇది. సో మనకి ఏంటంటే మాడదు, మాడకుండా మంచిగా రోస్ట్ అవుతుంది. కుకింగ్ చేయడం ఒక ఎత్తు అయితే దానికి తగ్గ యూటెన్సిల్స్ ఎత్తుక్కోవడం కూడా ఒక టాస్క్. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయి ఇందులో నేను చక్కచక్క పచ్చిమిర్చి వేసేస్తాను. మనకి బగారా రైస్ ఏంటంటే కొంచెం వైట్గా లైట్ బ్రౌనిష్ కలర్ ఉంటేనే బాగుంటుంది. సో అందుకే బగారా ఉల్లిపాయ లేకుండా చేయడం ఇదే ఫస్ట్ టైం మా తెలంగాణలో చూడటం. నేను ఆనియన్స్ వేయను కానీ చాలా బాగుంటుంది. బగారా ఎలాగైనా బాగానే ఉంటుంది, ఉప్పు కరెక్ట్గా పడితే చాలు, మసాలాలు. ఈ గ్యాప్లో ఏవేవి వేసేస్తున్నావు? ఏవి వేసావు? ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేస్ట్ కలుపుతున్నాను. ఓకే. అండ్ ఇక్కడ నువ్వు అనుకున్నట్టుగా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఆనియన్. నాకు తెలిసి ఇది రెడీ అనుకుంటా. ఇప్పుడు మనం మటన్ వేస్తాం. ఆల్రెడీ చెప్పాను. ఓకే, మటన్ బాయిల్ చేస్తాను. ఓకే. సో ఇందులోనే వాటర్ లేకుండా ఓన్లీ మటన్ పీసెస్ వేస్తాం అనమాట. వై నాట్ వాటర్? వాటర్ లాస్ట్లో వేస్తాం. ఓకే. అసలు వాటరే టేస్ట్. కాకపోతే ఏంటంటే వాటర్తో మనం రసం చేసుకోవచ్చు తెలుసా? ఏదైనా చేసుకోవచ్చు, జస్ట్ మటన్ సూప్ అట్లా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కర్రీకి ఏంటంటే ఫస్ట్ వాటర్ డ్రైన్ చేసేసి ఓన్లీ మటన్ పీసెస్ వేసి ఫ్రై చేయాలి. అప్పుడు మటన్ లో ఉండే స్మెల్ అనేది ఉండదు, మనకి తినేటప్పుడు ఏ స్మెల్ ఉండదు, అసలు నాన్ వెజ్ అన్న ఫీలింగ్ ఉండదు. టేస్ట్ నార్మల్ అందరూ ఏం చేస్తారంటే వాటర్ తో సహా వంపేస్తారు అలా. అప్పుడు ఆ నీచు వాసన ఉంటుంది కదా, ఆ వాసన వస్తుంది అనమాట. సో ఇట్లా చేసుకుంటే వాసన. ఇందులో వెయిట్ పడే వరకు మళ్ళీ వామ్ నుంచి కుక్ వచ్చింది. చాలా తెలివైనవి ఈ కుక్కర్లు. అట్లా ప్రోగ్రామ్ మాడే పరిస్థితులు వస్తేనేమో వామ్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ పచ్చి ఐటమ్ పడగానే కుక్ అవుతుంది. ఇది ఎంత మటన్ వండుతున్నారు మీరు? దిస్ ఇస్ 2 kgs మటన్. చేస్తాను రివ్యూ మటుకు మీకు జెన్యున్ గానే వస్తుంది, ఎందుకంటే అంత జెన్యున్ రివ్యూస్ ఇచ్చేది. హాయ్ అన్న. హాయ్ అమ్మా, ఏంటిది? స్మాల్ హాయ్ చెప్పరా ఫస్ట్. హాయ్ చెప్తున్నా. కూల్ బై నీళ్ళు కలిగిన మాత్రం చాలా హాట్గా ఉంది, వంట గంటకి రావట్లేదు నుంచి అన్నీ వేడిగా అవుతుంది అనమాట. ఇవన్నీ పోపు కలుపుతుంది. అవన్నీ వేస్తే నేను కలుపుతున్నాను అంతే. నిజమా? మటన్ అంటే ఉండడం కాదురా, టేస్ట్ చూపించాలి. నేను ఉప్పు ఎక్కువ కారం తక్కువ చెప్తాం. పచ్చి మాంసం ఇస్తే పచ్చి మాంసం ఇస్తే పిచ్చి పిచ్చిగా అయిపోతావని కొంచెం ఉడికాక ఇద్దామని వెయిట్ చేస్తాను. కాదు, అనవసరం బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నావు. ఏ బ్రాండ్ ప్రమోషన్ లేదు. ఓకే కిచెన్ ఆలివ్ ఆయిల్ నో బ్రాండ్ ప్రమోషన్ మనం ఇవ్వకూడదురా. ఎందుకంటే కష్టపడి బ్రాండ్ ప్రమోషన్ చేస్తేనేమో వాళ్ళ దగ్గర తీసుకున్నారు అది అంటారు. ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి కష్టపడి కొనుక్కున్నప్పుడు? కమాన్. నౌ pouring the rice. ఇదేంటంటే వాష్ చేసిన బాస్మతి రైస్ ఒక 1/2 hour వాష్ చేసి నానబెట్టుకున్నాము. చాలా కాన్ఫిడెంట్గా 4 kgs వేసిన వేస్తున్నాను. ఇది ఓవర్ఫ్లో అవుతుందో ఏవో నాకు తెలియదు సామే.
నాకు తెలియదు స్వామి. మటన్ ఫ్రై. వాటర్ అయిపోతే ఫ్రై అయిపోద్దా ఇది? వాటర్ అయిపోతే ఫ్రై, కానీ ఆ వాటర్ వేసి అలా రోస్ట్ ఫ్రై చేయాలి. ఓ, దానికి హెల్ప్ చేస్తున్నా అన్న చెయ్యి మాత్రం చూపిస్తున్నాం, మొహం చూపించొద్దంట, మళ్ళీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోద్దంట అన్నకి, అందుకని చూపించట్లేదు అన్న. అంతేనా? ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోద్ది, నాకు వద్దు, నన్ను చూపించొద్దు, నా ఫేస్ చూపించొద్దు అంటున్నాడు. అన్నా చెప్పన్నా ఏదో ఒకటి, ఏ మాట కూడా వినిపించకూడదా? ఓకే, బియ్యం వేసి కలిపేస్తున్నాం అంతేనా? చిట్టి ముత్యాల బిర్యానీ. రావే కుక్కుకి వచ్చింది, కుక్కుకి వచ్చింది ఇప్పుడు, అంటే దానికి ఇప్పుడు హీట్ ఎక్కే. నువ్వు కుక్కేలా వేస్తున్నావు అని భయపడ్డది. ఒకవైపు మొగుడు, ఒకవైపు పెళ్ళం, తినడానికి మరొకరు. ఇప్పుడైతే మనకి మటన్ ఫ్రై అయ్యింది మంచిగా. ఇందులో మనం మటన్ ఉడికించిన వాటర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం వేసేస్తాం అన్నమాట. ఇది వేసేసి మటన్ ఇందులో కొంచెం ఉడికించుకోవాలి, వాటర్ పోయినంత వరకు, ఇంకెంతవరకు ఉడికించుకుంటే బాగుంటుంది టేస్ట్. సో మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, ఒక్కసారి అందరికి హాయ్ చెప్పేద్దాం. పరిచయం కూడా చేయగలరా? మన వెన్నెల అని నా ఒకే friend. సీరియల్ చేసి ఒకే సీరియల్ తాపేసిన వెన్నెల, ఆపేసిన ఇప్పుడు బొటిక్ వెన్నెల. run తను ఇప్పుడు చేస్తున్నారు. బొట్టెక్ పెట్టుకుంటుంది, మై ఫ్రెండ్. అండ్ తెలుసు కదా మన శ్రీవల్లి విజయ, ఇప్పుడు శతమానం భవతి కూడా ఇప్పుడు చేస్తుంది. శతమానవతి కూడా చేస్తుంది. తొందరలో మా ఇద్దరు కాంబినేషన్ కూడా చూడబోతున్నారు అని అనుకుంటున్నాము. చేస్తారా? అదే అదే తెలీదు. సో ఎస్, బద్రి హలో అండ్ ఎండి గారు సందీప్ స్ట్రైకర్. ద బ్యూటిఫుల్ పార్టీ అండ్ ఆరెంజెస్ చాలా బాగుంది. యా థాంక్యూ. మన సుహాన్ అండ్ ఆబ్వియస్లీ నేను విక్రమాదిత్య. ఓకే, నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం తీసుకోవట్లేదంటే ఓన్లీ ఫుడ్ తీసుకోబోతున్నాను. హలో అండి, నా పేరు శ్రీవాణి, నాది మాడబంతి యూట్యూబ్ ఛానల్, డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది కూడా వారేవా విక్రమ్ ఛానల్, తప్పకుండా నా చెల్లె ఛానల్ కూడా చెప్పొద్దేస్తుంది. ఈ మధ్య మా చెల్లె వీడియోలు కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. నేను తింటే నేను జ్యూస్ తాగలేను. ఓకే, ఎస్. మొత్తం సంగీత మా స్ట్రైకర్ CEO రాజేష్ గారి మిస్సెస్, అండ్ అలాగే అప్పటి నుంచి మాకు వీడియో తీస్తుంది మా స్ట్రైకర్ CEO రాజేష్. థ్యాంక్ యూ అండి. సో ఎస్ చూసారు కదా, ఇస్తున్నా అన్న. ఓకే ఓకే, డన్ డన్, ఇస్తున్నా ఇస్తున్నా. కంగారు పెట్టుకున్నా, నాకు కంగారు ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పింది ఎవరో మా శేఖర్ అన్న చూపించు ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఎండింగ్ చెప్పమ్మా. నువ్వు ఎండింగ్ చెప్పు నీలిమా. ఎండింగ్ ఇస్తున్నా. యా, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. సో ఎస్, ఇలా ఉన్నది మా అల్లరి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇట్లా మంచిగా చిల్ అవుతున్నాం, మూవీ అండ్ చక్కగా చికెన్ మటన్ అన్ని వండుకొని తింటున్నాం అన్నమాట. సో మీరు కూడా, నేను చెప్పాను కదా వీడియోలో, చికెన్ మటన్ వండుకొని తిన్నట్టు నీ అమ్మ వీడియో మొత్తం అదే చెప్తుంది. చికెన్ మటన్ ఇంకోటి చిల్ అంటుంది, కానీ అన్ని వేడివేడి పెట్టింది పాపం నా చెల్లి. మటన్ కానీ చికెన్ కానీ బగారా కానీ అన్ని వేడివేడి పెట్టింది. కూల్ బై నీల్ ఛానల్ రేపు నుంచి మార్చిపోతున్నాను, హాట్ బై నీల్, బికాస్ షీ వెరీ హాట్, ఐ మీన్ హాట్ డిషెస్. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. నేను చెప్పాను కదా, చక్కగా మీరు కూడా ఇట్లాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మంచి టైం స్పెండ్ చేస్తూ ఉండండి, మంచిగా బాండింగ్ పెరుగుతుంది. సో ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ అనదర్ మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.